మా పరిపాలన నచ్చకో వాటెవర్ మీకు ఇచ్చారు కదా, మాకు చెప్పింది చెప్పుకోవడం చేసింది చెప్పుకోవడం రాక అక్కడ ఓటింగ్ ఏంటంటే జగన్ యాంటీ జగన్ సార్ అంతే, వీళ్ళేదో ఉద్ధరించి వీళ్ళేదో చేశారని చెప్పేసి ఏం వేసేయలేదు. సరే మీకు ఇచ్చారు కదా, మీరు సక్రమంగా పరిపాలన చెయ్యండి. ఇప్పటికే 18 నెలల కాలంలో మీ తీరు ఏంటంటే మీ ఎమ్మెల్యేల పనితీరు మీ మంత్రుల పనితీరు ఏంటనేది మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే చెప్తున్నారు బయటకు వచ్చి. మీరే అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి. మీరే సర్వేలు మీ సర్వేలు చెప్తున్నాయి తప్పుడు సర్వేలు. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఇచ్చుకుంటే టాప్ 5లో మన అనిత గారు లేరు, డిప్యూటీ సీఎం గారు లేరు. ఎక్కడున్నారో మరి కూడా నాకు తెలియదు. అది మీ పనితీరు. సో ఇవాళ లా అండ్ ఆర్డర్ మిస్ అయింది సార్. అడ్డగోలుగా అరెస్టులు సార్. ఆడబిడ్డల మీద ఎట్లా పడితే అట్లా ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి సార్. నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారు సార్. పారిపోయేలాగా ఊరు వదిలిపెట్టి పారిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది సార్? దగ్గర 1200 మంది సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలని, ఎక్స్ ఎమ్మెల్యేలని, ఎక్స్ మంత్రులు, ప్రజెంట్ ఉన్న మంత్రిని, ఎంపీని అందరిని అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా. ఇందుకు కాదు కదా మీరు వచ్చింది అని అంటున్నాను. ఇందుకైతే మీరు కాదు. మీరు ఈ అరెస్టుల వల్ల ప్రజలు మీకు ఓట్లేసింది అందుకు కాదు. ఈ అరెస్టుల వల్ల ప్రజలు ఏదో మీకేదో అబ్బా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చప్పట్లు కొట్టి మీకేం ఓట్లేరు. లేకపోతే సామాన్య కార్యకర్తలని అరెస్ట్ చేసుకొని 3 నెలలు సార్, 111 కేసులు సార్, గంజాయి కేసులు సార్. అడ్డగోలుగా ఒక పర్సన్ దొరికాడంటే ఆడి మీద 20, 30, 40 కేసులు పెడుతున్నారు సార్. సామాన్యుడి మీద పిచ్చుక బ్రహ్మాస్త్రం సార్. ఒకటి నేను కోరుకుంటున్నా, ఇవాళ మా ప్రభుత్వం వచ్చినా రేపు మీ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని అంటే పుట్టగతులు లేకుండా పోతారు. ఇప్పుడు ఏమవుతుంది సార్? మీకేమవుతుంది? రేపొద్దున రియాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మా కార్యకర్తలు కొట్టరు, రేపు మా వాళ్ళు వెళ్ళి కొట్టరా? ఉండదా సార్? గాంధీ యుగంలో ఏమన్నా ఉన్నామా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించడానికి లేదు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ పనితీరు ఏంటంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజల పనితీరు మీద, మీ రాష్ట్ర పనితీరుని గ్రోత్ని పెంచడంలో చూపించుకోండి. ఇలా ఇబ్బంది పెట్టి భయపెట్టి సోషల్ మీడియాలో అమ్మ భయపెట్టేస్తే గొంతులు ఆపేస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోన ఆర్టికల్ 19 ప్రకారం మీ గొంతులు నొక్కేస్తాం, మీ పీకలకు వస్తామని అంటే ఆగేది ఏమో ఉండదు సార్. అంతే. మీ 18 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలహీన పడింది అనేది ఒక ప్రచారం ఉంది. నిజంగా పార్టీ బలహీన పడిందా? ఒక పార్టీ కార్యకర్తలకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉంటున్నారు? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. గాలి వదిలేశారు కార్యకర్తలు అంటారు సార్. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీ క్వశ్చన్. కొంత ప్రచారం ఉండేది, విమర్శ ఇది పబ్లిక్ సార్. ఇవాళ నేను ఈ పార్టీలో ఉన్నానని మాట్లాడారు. డోర్ తీస్తే ఆ 11 మందిలో 10 మంది వచ్చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్తారు పదే టీడీపీ. మరి రాలేదే. మేము డోర్ తీస్తే 11లో 10 మంది రావడానికి సిద్ధం సార్. ఆల్రెడీ డోర్లు తీసారు. తీసుకోవాల్సిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, మీరేమీ తీసుకోకుండా ఉంటే నీతి మాటలు చెప్పాలా. రాజ్యసభ మెంబర్లతో సహా అందరినీ తీసుకెళ్ళిపోవాల్సిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. పొట్టు పోయింది. గింజలు, పటిష్టమైనటువంటి గింజలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. అన్న ఓడిపోయిన తర్వాత చాలామంది పొట్లన్నీ వెళ్ళిపోయారు. పటిష్టంగా అన్న కోసం, పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక సామాన్య అమ్మాయిలాగే మాట్లాడుతున్నాను. ఇవాళ కష్టం వస్తే, ఒక మనిషిగా కష్టం వస్తే చెప్పుకోవడానికి, అండగా ఉండడానికి ఏదన్నా పార్టీ ఉందా? మీరు చెప్పండి. టీడీపీ కూటమి, వైసీపీ ఆల్టర్నేట్ ఏముంది? ఏ కష్టం వచ్చినా కూడా, ఈవెన్ మీ కూటమి వాళ్ళకి కష్టం వస్తే కూడా రావాల్సింది ఇక్కడికే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సార్ ఈ విషయం నేను చెప్పాలి. అన్న కానీ డే ఫస్ట్ నుంచి అలర్ట్గా లేకుండా ఉన్నా, అన్న కానీ డే ఫస్ట్ నుంచి క్యాడర్ని మళ్ళీ బలోపేతం చేయకుండా ఉండింటే డెఫినెట్గా ఈ పార్టీకి చాలామంది చచ్చిపోయేవాళ్ళు, చాలామంది స్టేషన్లో ఉండేవాళ్ళు, చాలామంది ఊరు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు, చాలామంది అవమానాలు పడి ఇళ్లల్లోనే కూర్చునేవాళ్ళు. నిజంగా ఒక రాజుగా ఇప్పుడు అన్నకేం వచ్చిన నష్టం ఏం లేదు కదా. అన్న పోయి నిజంగానే ఇల్లులాగా గతంలో వీళ్ళు 3 సంవత్సరాలు కనిపించలే నియోజకవర్గాలలో కానీ రాష్ట్రంలో కానీ అన్న ఏ రోజు వదిలిపోలేదే. అన్న వస్తున్నాడు, లీడర్ ఉన్నాడని ఒక భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మేము ముందుకొచ్చి బయటకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఒక రాజులాగా తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అలా కాపాడుకున్నాడు ఇవాళ. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో మాకు ఓట్లు ఇచ్చినా వేయకపోయినా ఎవరికి ఇవాళ ఇబ్బంది కలుగుతున్నా కూడా అండగా నిల్చుంటున్నారు. నేను 42 ఇళ్లను కూల్చేసినప్పుడు
అందులో కొంతమంది మాకు ఓట్లు వేసి ఉండొచ్చు, వేయకపోయి ఉండొచ్చు. ఓటుకి సంబంధం ఏముంది దానికి? కాదు కదా, అసలు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆయన ఆలోచించలేదు సార్. తన మతం కులం ఏమి చూడలేదు కదా, చూడకుండానే పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఇవాళ వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వాళ్ళు పాపం ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో కలిశారు అన్నని, వస్తానమ్మా అని మాట ఇచ్చారు, వెళ్ళారు. అవును. సో మీరు అడ్డగోలుగా చేస్తున్నటువంటి వాటికి ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నింది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్ళగలడంలో వైసీపీ సక్సెస్ అయిందంటారు? 18 కాలం 100% సక్సెస్ అయ్యాం సార్. 100% సక్సెస్ అయ్యాం అన్నిట్లో. వాళ్ళు గిట్టుబాటు ధరలు రైతులకి ఇబ్బంది పెట్టినప్పుడు యూరియా విషయంలో కానీ, లేకపోతే కరెంటు బాదుడు విషయంలో కానీ, పిల్లలకి ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కానీ, లేకపోతే మిరప, మామిడి, తర్వాత అరటి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులకి అండగా ఉండడం విషయంలో కానీ, లేకపోతే ఇవాళ ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు అడ్డగోలుగా చంపేస్తే మీ అధికార ప్రతినిధులు చంపేసినా కూడా పలకరించేసి మీ వల్ల చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా మేము ఇవాళ ప్రజల పక్షాన ఉన్నాం. అది గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొని వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. అవ్వలేదని వాళ్ళు అనుకున్నంత మాత్రాన మాకు ఒరిగేదైతే ఏం లేదు సార్. బట్ రియాలిటీ గ్రౌండ్లో, రియాలిటీ చెక్లో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ చిరునవ్వులోనే నాకు తెలిసిపోతుంది కాబట్టి, సో డెఫినెట్లీ వీ సక్సీడ్ సార్. మేడం, ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు 3 అదుపులో పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. గతంలో ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి మీరు చూస్తే తట్టుకునే పరిస్థితి అంటారు. నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పార్టీ మీద మీరు పార్టీ వాళ్ళు సంబోధిస్తారు? మిమ్మల్ని చూసి తట్టుకోలేని పరిస్థితి మమ్మల్ని కాదు, మీ నియోజకవర్గం ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించమనండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు యలమంచిల్ని తరివారు, నియోజకవర్గంలో నుంచి తరివారు సార్. నా తర్వాత నా మాటల ముందో నా మాటల తర్వాత వీడియో కూడా ప్లే చేయండి. ఎందుకు తరిమారో కనుక్కున్నారా? పోనీ దేనికి తరుముతున్నారో తెలుస్తుందా మీకు? ఏదంటారు కారణం ఏంటి? దేని తరిమారు మీరు? అవును సార్, అడ్డగోలుగా భూదందాలు చేస్తానంటే తరమకి ఏం చేస్తారు? కొంతకాలమే సహిస్తారు ఎవరైనా కూడా. మనం అనుకుంటే అయిపోదు కదా. నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం జనసేన ఎమ్మెల్యేలు చెప్తారు. మీరేమో తరిమేశారు, తిరగబడ్డారని చెప్తున్నారు. తరిమింది నేను చెప్పడం ఏందండి? ట్రోల్ అయిపోయి పెద్దగా అన్ని ఛానల్స్ లో వస్తే నేనేం కావాలని క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా. నేను ఆ ఉత్తరాంధ్రలో ఉన్నాను కాబట్టి, నేను గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది నిజాయితీకి ఎంత మాత్రం మీరు మారిపోయారు అనేది. అడ్డగోలుగా దందాలు చేస్తుంటే ఎవరు సార్ ఊరుకుంటారు? 18 నెలల కాలంలోనే తరిమారంటే ఎంత షేమ్ సార్, అది ఎంత షేము. వెళ్ళమనండి, ఈయన వెళ్ళమనండి వాళ్ళ నియోజకవర్గానికి, వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. అది వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎవరికి ఏం అవసరం? స్కూల్లో చిన్నపిల్లలు కాదు సార్, నేను దళిత మహిళనే సార్. మేము అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో హ్యూమిలేషన్స్ పడి వచ్చిన వాళ్ళమి. కావాలని ఎందుకు చెప్పుకుంటాం బయటకు వచ్చి? ఆ పిల్లలు చదువులేంది, వాళ్ళ మనసులేంది, ఇప్పుడే వాళ్ళ మనసులో అలాంటి బీజాలు పడ్డాయంటే అర్థం ఏంటిది? సరే కొన్ని స్కూల్ పిల్లలు పెట్టారే అనుకోండి, ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేయాలి కదా. అదే హెడ్ మాస్టర్ ఎస్సీ అని చెప్పి మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి అయితే ఏమైతుంది సార్? టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో ఇప్పుడు మహాసేన రాజేష్ కోసం మాట్లాడే నేనైతే నా విలువ తగ్గించుకోలేను కానీ, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సార్, నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు, పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే, ఆ వెళ్ళినోడు కూడా ఎవడు? జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు?
అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు, చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీకు చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు. అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతకాని రోజే సనాతన ధర్మం మత కలహాలు కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్త మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి. మేడం, ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి జగన్ ఇచ్చే పథకాల కన్నా మించినటువంటి సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా అప్పటికిప్పుడు కానీ మార్పులు కనపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? సార్ మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కాబట్టి అడుగుతాను. ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చారా? లేదు, అది రాలేదు. యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా అనలా. అవకాశాలు 20 లక్షలు ఇస్తానన్నారు, అది వదిలేయండి. 3000 ఇస్తానన్నారా లేదా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. సూపర్ 6 లో 2 ఇవ్వలేకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది సార్? 90% అమలు చేసాం. ఎవరన్నా సూపర్ 6 అమలు కాలేదంటే వారి నాలుక మందం అని సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరి నాలుక మందం? ఇప్పుడు 2 పథకాలు అసలు స్టార్టే చేయలేదు, ఇవ్వలేదు. ఆ మిగతా ఇచ్చిన 4 పథకాలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇచ్చారా ఫస్ట్ ఇయర్ ఏ పథకం అన్నా? పోనీ ఆ అమ్మఒడి అంటే అదే వీళ్ళు పేరు మార్చుకున్న తల్లికి వందనం తెచ్చుకున్నారు. దాన్ని ఏం చేశారు? 13,000 కదా ఇచ్చారు. అది కూడా ఏంది, అరకొర ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఒకసారి శ్వేతపత్రం, అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ఘనపాటి కదా మన చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా సార్. అంతేకాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ఈ తప్పు లెక్కలు అవి కాదండి, ఇదిగోండి ఇది 2014 నుంచి 19 ఇంత జరిగింది, 19 నుంచి 24 ఇంత జరిగింది, 24 నుంచి ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? ఉందా? లేదు. ఎందుకంటే మీరేం చేయలేదు కాబట్టి. అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఆ గుంటలో పూడ్చిరాటాకే మాకు సమయం సరిపోతుందంటారు. జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి. రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో ఒక స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు అని అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గానే లోకేష్ బాబు గారినైనా వచ్చి మాట్లాడమనండి. మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. దాంట్లో 3.5 లక్షల కోట్ల అప్పు మాది. ఏది కరోనా లాంటి విపత్తు వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆపకుండా అందరికీ ఇచ్చి అంతా డెవలప్మెంట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు తెచ్చి 15,000 రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసి ఉద్దానం లాంటి దాన్ని డెవలప్ చేసి రిషికొండలో 400 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇవన్నీ ఏంటి? 17 మెడికల్ కాలేజీలు అనేది స్థలాలు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ ఎలా అవుతాయి అనేది సాక్షాత్ చంద్రబాబు గారు అంటారు. ఓన్లీ స్థలం కేటాయించి టెంకాయ కొడితే మెడికల్ కాలేజే అంటారు. కాదు సార్, ఒక పాయింట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఇది అడిగారు అప్పుల విషయంలో నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటనంటే చెప్పారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి. మరి మనం వచ్చి 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేసాం. ఏ పథకం ఇవ్వలేదు, మళ్ళీ సూపర్ 6కి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు చేశారు ఇంత తప్పు? మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మరి అప్పుడు శ్రీలంక అయిందా? ఇప్పుడు శ్రీలంక అవుతుందా? ఇప్పుడు శ్రీలంక అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మీద మీ మీద 70,000, నా మీద 70,000 ఎవరు తీర్చాలి సార్? ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? ఏదే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తామంటే 5,000 కోట్లుంటే చేయబడలా. 5,000 కోట్లు నీ దగ్గర లేక నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ విధానం అని చెప్పేసి మార్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం చేశారు? 2,60,000 కోట్ల డబ్బులు ఏం చేశారు సార్? ఇవన్నీ లెక్కలే కదా.